కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడ మహాగణుడ యేసయ్య గొప్ప దేవ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన దేవ. గడిచిన వారం నుంచి నేటి వారం వరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు భద్రపరిచారు. వందనాలు ప్రభా దేవ. అయ్యా నా నోటికి మీరు దేవుడుగా ఉండి ప్రభా నన్ను మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రభా. అయ్యా తండ్రి దేవ ఇచ్చిన ప్రార్థన ప్రభా యేసయ్య నామములో అడిగి ప్రార్థించుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. సో ఇక్కడ విశ్వాసం అంటే 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. విశ్వాసం అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించడం అంటే ఏంటి? ఎదురు చూడడం. ఆల్రెడీ పొందుకున్న దానికోసం మనం ఎవరైనా ఎదురు చూస్తామా? ఎదురు చూడడం కదా. మనం ఏదైతే ఇంకా పొందుకోలేదో దానికోసం ఎదురు చూడడాన్ని మనం ఏమంటాం? నిరీక్షణ అనమాట. ఏదైతే మనం ఇంకా దేవుడి సన్నిధిలో అడిగి పొందుకోలేకుండా ఉన్నామో దాన్ని మనం పొందుకుంటామనే నమ్మకాన్ని కలిగి ఉండడమే మొదటిగా విశ్వాసం. సెకండ్, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనబడేవా కనబడనివా? సో ఇప్పుడు మనందరం కూడా దేవుని నమ్ముకున్నాం, కానీ ఎప్పుడైనా మనం దేవుని చూసామా? చూడలేదు కదా. కానీ మనం దేవుడు లేడని నమ్ముతామా? దేవుడు ఉన్నాడని నమ్ముతామా నమ్మమా? దేవుడు లేడని మనం ఎవరో అనం. అందరం కూడా యేసయ్య ఉన్నారని నమ్ముతాం. సో మనం దేవుడిని చూడకపోయినా దేవుడు ఉన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించి నేను అడిగిందన్నీ కూడా ఇస్తాడు అని మనం నమ్మడం కూడా విశ్వాసంలో భాగం అన్నమాట. సో విశ్వాసం అంటే నేను 2 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏంటి? సెకండ్ అక్కడే ఉంది కదా 11వ అధ్యాయం 1వ వచనంలో. ఫస్ట్ ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఫస్ట్. సెకండ్ ఏమో కనబడకపోయినా ఉన్నది అని నమ్మడం అన్నమాట. సో విశ్వాసం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఈరోజు. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చాలు. సీమోను అంటే ఇక్కడ ఎవరు? పేతురు గారు. పేతురు గారికి ఇంకొక నేమే సీమోన్ అన్నమాట. సో పేతురు గారి గురించి మనందరికీ తెలుసు. ఏమేమి తెలుసు మీకు పేతురు గారి గురించి? చేపలు పట్టే అతను. యేసయ్య శిష్యుల్లో ఒకరు పేతురు గారు. సో ఈ పేతురు గారు ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ గెన్నెసరేతు అనే ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర పేతురు గారు అలాగే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేపలు పడుతూ ఉంటారనమాట. నైట్ అంతా వాళ్ళు చేపలు పడతారు ఎంతో ప్రయాసపడి. అయితే వాళ్ళు చేపలు అనేది పడతారు కానీ చేపలు అనేవి పడవన్నమాట వాళ్ళ వలల్లో. సో ఆ టైంలో యేసయ్య వచ్చి అక్కడ వాక్యాన్ని అనేది బోధిస్తారనమాట. ఆయన వాక్యాన్ని బోధించిన తర్వాత యేసయ్య సీమోను పేతురుతో ఏం చెప్తారంటే, మనం 4వ వచనంలో చూసాం కదా, నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టమని చెప్తారనమాట. సో ఇప్పుడు పేతురు గారి విషయం మనం చూస్తే పేతురు గారు వారి పేరెంట్స్ ఏం చేసేవారు? చేపలు పట్టేవారు. పేతురు గారు వాళ్ళ సహోదరుడు చేపలు పట్టేవాళ్ళు, జాలర్లే. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చేపలు పట్టేవారు అనమాట. సో వాళ్ళకి అన్నీ తెలుసు కదా, ఎప్పుడు చేపలు పట్టాలి, ఏ టైంలో పడితే
చేపలు పడతాయనే విషయం వాళ్ళకే బాగా తెలుసు. కానీ ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే యేసయ్య తనకి చేపలు పట్టమని చెప్పారో, ఆయన ఏం చేశారు? తనకున్న జ్ఞానాన్ని, ఇప్పుడు ఆయన ఒక జాలరి కాబట్టి, ఆ ప్రొఫెషన్‌లో ఆయనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! సో, ఆయన ఎప్పుడైతే యేసయ్య చెప్పారో, నాకు తెలుసు, ఈయనకేం తెలుసు అని అనుకోకుండా, తన జ్ఞానాన్ని పక్కన పెట్టి యేసయ్య మాటకు లోబడి ఆయన చేపలు పట్టడానికి వెళ్తారనమాట. సో, 5వ వచనంలో చూస్తే, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయుదునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సన్నలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సో, మనం ఈ ఇన్సిడెంట్ అంతా చూసినప్పుడు పేతురు గారు ఏం చేశారంటే, తన జ్ఞానాన్ని, తన సొంత బుద్ధిని అంతా కూడా పక్కన పెట్టి, ఎప్పుడైతే యేసయ్య మాటకు లోబడి, యేసయ్య పైన విశ్వాసం ఉంచి, ఈయన దేవుడు కాబట్టి, ఈయన దేవుని కుమారుడు కాబట్టి, ఏం చెప్పినా జరుగుతుంది. ఆ టైంలో అసలు ఎవరైనా చేపలు పడతారా? మార్నింగ్ చేపలు ఎప్పుడు పడతారు అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు మ్యాక్సిమం. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే చేపలు పట్టడానికి వెళ్తారు. కానీ ఆ టైంలో కూడా పేతురు గారు ఏం చేశారంటే, తన సొంత ఆలోచనని, తన సొంత బుద్ధిని, తన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి యేసయ్య చెప్పారంటే ఇది జరుగుతుంది అని సంపూర్ణ విశ్వాసంతో ఆయన ముందుకెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం కదా. 7వ వచనంలో ఏమైంది? 2 దోణిలు మునిగేటట్లుగా ఆయన చేపలు పట్టడం జరిగిందనమాట. సో, మన జీవితంలో కూడా మనం ప్రార్థన అనేది మన సొంత ఆలోచనను బట్టి కానీ, మన సొంత బుద్ధిని బట్టి కానీ, సో, మనకి తెలుస్తుంది కదా, ఈ విషయం నేను చేయగలను, ఈ విషయం నేను చేయలేను. మన ఎబిలిటీ, మన క్యాపబిలిటీ మనకు తెలుస్తుంది కదా. ప్రతి విషయంలో ఏదైనా ఒక విషయం నేను చేయగలనా లేదా అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, మన శక్తిని చూసుకోకుండా దేవుడి శక్తిని బట్టి మనం ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ పేతురు గారు కూడా అదే చేశారు కదా. తన సొంత బుద్ధిని పక్కన పెట్టి యేసయ్య మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు ఆయన డబుల్ బ్లెస్సింగ్ అనేది పొందుకున్నారు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. 5వ వచనంలో ఫస్ట్ లైన్లో ఏముంది? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన క్యాపబిలిటీని బట్టి, మన స్వబుద్ధిని బట్టి మనం ప్రార్థన చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని పైన కంప్లీట్గా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి ఇంపాసిబుల్ అయినా కూడా దేవుడికి ఏంటి పాసిబులే కదా. హీ కెన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ ఇంటూ పాసిబుల్ థింగ్స్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలన్నమాట. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదెనను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కను తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని యుండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. చాలు.
సో మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 25-30 వచనాలు చదివినప్పుడు ఏంటంటే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరేంటంటే సురోఫెనికియా వంశస్థురాలని రాయబడి ఉంది. ఆవిడ గ్రీసు దేశస్థురాలనమాట. సో ఆవిడకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తనకొక కుమార్తె ఉంది. తనకేమైంది, దెయ్యాలు పట్టినాయి అనమాట. ఎన్ని దెయ్యాలంటే 7 దెయ్యాలతో ఆమె పట్టి పీడించబడుతూ ఉందన్నమాట. సో ఈవిడ ఎప్పుడైతే యేసయ్య గురించి వినిందో యేసయ్య స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో యేసయ్య దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుందన్నమాట. ప్రాధేయపడినప్పుడు అక్కడ మనం మామూలుగా అయితే దేవుని గురించి ఎలా అంటాం, ఆయన చాలా కరుణ గలవాడు అలా అంటాం కదా. కానీ ఇవి చదివినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆయన ఏమంటారు, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం అని అక్కడ ఆయన అంటారనమాట. ఇలా చదివినప్పుడు పిల్లలు అంటే ఇజ్రాయేలీలు అనమాట, కుక్క పిల్లలు అంటే అన్యులమైన మనందరం కూడా, ఆవిడ ఒకతే కాదు. అయితే ఇక్కడ యేసయ్య ఏం చేస్తారు, వెంటనే ఆవిడ్ని నీ కుమార్తెకి దెయ్యం వదిలిపోతుంది, నేను స్వస్థపరుస్తాను అనే మాట ఆయన అనలేదన్నమాట. ఆయన ఏమన్నారు, చాలా కించపరిచినట్టు, చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం కూడా మనం చాలా చాలా విషయాల్లో దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో ఒక విషయంలో ఇది పొందుకోవాలని. కానీ చాలాసార్లు మనం పొందుకోకుండా ఉంటాం అనమాట. అప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తాం, దేవుని పైన కోపగించుకుని అలిగి దేవుడు నాకు ఎన్నిసార్లు ప్రార్థించినా ఇది ఇవ్వట్లేదు అని మనం ఏం చేస్తాం, దేవుడి పైన అలుగుతాం. ఒక్కొక్కసారి అయితే దేవుడిని ఇంకా ప్రార్థించడం కూడా మానివేస్తాం. కానీ ఇక్కడ ఈవిడ దేవుడే ఇంత మాట అన్నా కూడా ఆవిడ ఏం చేసిందంటే కోపగించుకోకుండా అలగకుండా ఏమంటుంది, చాలా ఆశ్చర్యపడతారన్నమాట. దేవుడే నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పానమాట. ఆయనతో ఏమంటుంది, ఆవిడ ఎంతగా తగ్గించుకుంది కదా, దేవుడి పైన కోపగించి అలిగి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఆవిడ పొందుకునేదా, ఆవిడ అడిగింది. కానీ అక్కడ ఏం చేసింది, ఆవిడ తనను తను తగ్గించుకుని ఈయన దగ్గర తప్ప నాకు ఇంకెక్కడ స్వస్థత అనేది కలగదు, ఈయన దగ్గర. ఇప్పుడు మనం యేసయ్య మీద కోపగించి వేరే చోటకి వెళ్తే మనం పొందుకోగలుగుతామా, మనం ఏదైతే ఆశపడ్డామో అది దేవుడు మాత్రమే కదా మనకి చేయగలడు. సో ఈవిడ ఇక్కడ ఏం చేసింది, తనను తాను తగ్గించుకుని ఈయన దగ్గర తప్ప నాకు ఇంకా ఎక్కడా కూడా రక్షణ రాదు, నా కుమార్తెకి స్వస్థత రాదు అని నమ్మింది. కాబట్టి విశ్వాసంతో అలాగే తగ్గించుకుని దేవుణ్ణి విసుక్కోకుండా అడిగినప్పుడు ఆవిడ ఏం పొందుకుంది, తన కుమార్తెకు స్వస్థత అనేది పొందుకుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఒకవేళ మనం దేవుడి దగ్గర నుంచి పొందుకునేది ఆలస్యం అవుతున్నా కూడా మనం ఏం చేయాలి, ఈ గ్రీసు దేశస్తురాల్లాగా అలగకుండా, దేవుడి పైన కోపగించకుండా, విసుకకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం పొందుకుంటామని ముందుకు సాగిపోవాలి. చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.